హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను చావా మూవీ కోసం చెప్దామని చేశాను. మూవీ చాలా బాగుంది. ప్లస్ అందులో మనకి చరిత్ర కోసం తెలుసుకోవడానికి వీలుగా అన్నీ చూపించారు. బట్ నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఒకటి ఉంది. ఎందుకంటే ఇది తప్పు ఒప్పు అనేది అయితే నాకు తెలియదు, కానీ నేను నా ఫీలింగ్ అయితే చెప్తాను. ఎందుకంటే జ్యోతిష్యంలో కూడా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొన్ని గైడ్లైన్సెస్ ఎలాగైతే ఇబ్బంది పడతాయో, ఇప్పుడు హైపోటికల్గా మనం ఒక వాళ్ళని వర్గాన్ని అంటే హేట్ చేస్తూ విన్నింగ్ చూసేటప్పుడు అలాంటి మూవీస్ తీసేటప్పుడు కొద్దిగా ఏంటంటే యూత్ కానివ్వండి, హైగా కొద్దిగా మన పర్సనల్ మన రిలీజియన్ మీద మనకి ఉండే ఇంట్రెస్ట్లు వలన మనం కొద్దిగా ఇబ్బంది పడతాం, ప్లస్ ఇబ్బందిగా ఆలోచిస్తాం అనమాట. బట్ నెగిటివిటీ అనేది పెంచుకోవడం నాకు తెలిసి కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఏదైతే ఇప్పుడు చూసామో అది ఆల్రెడీ అయిపోయింది. ఆ చరిత్ర అయిపోయింది. ఆ జీవన విధానం అయిపోయింది. మన స్వతంత్రానికి ముందది. స్వతంత్రం తర్వాత మనం అన్ని దేశాలతోని, అందరితోని, అన్ని మతస్థులతోని కలిసే ఉంటున్నాం, కలిసే జీవిస్తున్నాం. ప్లస్ మన అలాంటి దేశాలు వెళ్ళి వర్కులు కూడా చేస్తున్నారు మన వాళ్ళు. ప్లస్ వాళ్ళు వచ్చి మన ఇండియాలో వర్కులు చేస్తున్నారు. అలాంటప్పుడు మనకి అంటే సినిమాలా చూడడం వరకు ఏ ఇబ్బంది లేదు. బట్ దాన్ని హై ఎమోషనల్గా తీసుకున్న వీడియోస్ కొన్ని చూశాను. బట్ అది నా దృష్టిలో తప్పని నేను దాన్ని ఖండిస్తున్నాను. ఎందుకు ఖండిస్తున్నానంటే అయిపోయింది. ఎందుకంటే నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగావు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగాను. మన ఎదురుగా 2-3 ఇన్సిడెంట్లు జరిగితే ఉన్న 1,00,00,000 మంది లేదా ఎన్ని లక్షల మంది జనాభాకి అన్యాయం జరుగుతున్నట్టు కాదు. అది ఎక్కడైనా ఆగిపోతుంది. ఎందుకంటే మనకి ఈరోజు మన లా ఉంది, మన రాజ్యాంగం, ఇవన్నీ కూడా మనకి హక్కుల్ని కల్పించాయి. కాబట్టి ఆ విషయంగా కాకుండా సినిమాని ఒక క్రియేటర్ని పొగుడుతా, ఒక ఇచ్చేస్తా, చరిత్రలో గౌరవించుకుంటే వరకు బాగుంటుంది. అవాయిడ్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది. ఆల్రెడీ అది చాప్టర్ అయిపోయింది. మనకు కొత్తగా అన్యాయం జరగట్లేదు, కొత్తగా బెనిఫిట్ జరగట్లేదు. ఎందుకంటే అది నిజంగా జరిగేదైతే 200 సంవత్సరాలు లేకపోతే 800 సంవత్సరాలు పాలించిన వాళ్ళు, ఈ రెండు కలుపుకొని మనకి ఎప్పుడో మనం అంతమైపోవాలి. మన దేవుళ్ళు వీక్ ఏం కాదు, మన పరిస్థితి వీక్ కాదు. బట్ ఒక పాజిటివ్ వేగా ఏంటంటే ఒక క్రియేటర్ని, ఒక యాక్టర్ని మనం పొగుడుతానే చేయాలి. కాబట్టి చరిత్రని గౌరవంగా మన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని గొడవలకు కారణం ఇచ్చే థాట్స్ లాగా అయితే ఈ సినిమాని చూడొద్దు. జనరల్గా మీకు ఒక మూవీ ఇంట్రెస్ట్, చరిత్ర మీద గౌరవాన్ని మటుకు పెంచినంత వరకే బుర్రలో పెట్టుకోండి. అంతకుమించి పెట్టుకోవడం వల్ల ఏంటవుతుందంటే కొలబరేషన్స్ దెబ్బతింటాయి. ఆ కొలబరేషన్స్ ఆల్రెడీ మన వల్ల ఆ దేశంలో, మన వేరే దేశాల్లో వాళ్ళు మన దగ్గరికి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిదని నా పర్సనల్ ఒపీనియన్. థ్యాంక్ యూ.